కుంభరాశి వాళ్ళకి ఈ వారము ఒక్క గ్రహం మాత్రమే యోగిస్తోంది, అంత యోగదాయకంగా లేదు అని చెప్పొచ్చు. అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లోనూ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఆరోగ్యం పట్ల, ఊపిరితిత్తుల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇంకా చూసుకుంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా వెరీ కేర్ఫుల్గా ఉండాలి. కుంభరాశి వాళ్ళకి అన్ని రకాల విషయాల్లోనూ ఇది చాలా క్రూషియల్ టైం. ఎలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవద్దు. ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించండి. ఏది కూడా అగ్రెసివ్గా వెళ్ళొద్దు. మీనరాశి వాళ్ళకి కూడా గ్రహాలంతా యోగించట్లేదు. మీ యొక్క కష్టాన్ని నమ్ముకోండి, ప్రయత్న బలం మీద ఆధారపడండి, సంకల్ప శక్తిని నమ్ముకోండి, దైవబలాన్ని ఆశ్రయించండి తప్ప సొంతంగా గొప్ప గొప్ప నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు ఈ మాసంలోనూ ఈ వారంలోనూ ఏది తీసుకోవద్దు. ఇబ్బందులు పాల్పడేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వాళ్ళు ఎక్కువగా వినాయకుడి యొక్క ఆరాధన చేయండి. మీనరాశి వాళ్ళు లక్ష్మి యొక్క ఆరాధన, మహాలక్ష్మీదేవిని ఆరాధన చేస్తే గొప్ప ఫలితాలు ఉంటాయి. ఇంకా మీ జాతకంలో ఈ యొక్క D1, D9, D10 చార్ట్స్లో గొప్ప గొప్ప యోగాలు ఉండొచ్చు. దానివల్ల మీరు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి యోగం కూడా ఉండొచ్చు. సో ఈ యొక్క గ్రహ ఫలితాలు అనేటువంటి చూసి డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్ అవ్వద్దు. మీ యొక్క ఇంటర్నల్ జాతకం కూడా చూసుకోండి. దాంట్లో ఉండే యోగాలు ఉంటే కనుక దానికి సంబంధించిన గ్రహాలకి పూజలు చేసి ముందుకు వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.